తెలంగాణలో జిల్లా కాంగ్రెస్ కమిటీల పునర్వ్యవస్థీకరణకు టీపీసీసీ చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో సిద్దిపేట జిల్లా డీసీసీ అధ్యక్ష పీఠం కోసం నేతలు పోటీ పడుతున్నారు. మంత్రుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. సీనియర్లు, జూనియర్లు పోటీ పడుతున్నారు. సిద్దిపేట డీసీసీ అధ్యక్ష పదవి కోసం రేసులో ఉన్న నేతలెవరు? టీపీసీసీ ఆలోచనలు ఎలా ఉన్నాయి? వాజ్ దిస్ ఇన్సైడ్ స్టోరీ? తెలంగాణలో జిల్లా కాంగ్రెస్ కమిటీల పునర్వ్యవస్థీకరణకు కసరత్తు జరుగుతోంది. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఈ దిశగా చర్యలు చేపట్టారు. దీంతో ఆశావహులు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఇక సిద్దిపేట డీసీసీ అధ్యక్ష పీఠం కోసం నేతల మధ్య పోటీ ఉంది. 10 ఏళ్లు కష్టపడి పార్టీని నిలబెట్టడంలో తమ వంతు పాత్ర పోషించాం. అధికారంలో ఉన్నప్పుడు మర్చిపోవద్దని కీలక నేతలు పార్టీ రాష్ట్ర నాయకత్వం దృష్టికి తెస్తున్నారు. పదవుల కోసం జిల్లా మంత్రి, ఇన్ఛార్జ్ మినిస్టర్తో పాటు ఉమ్మడి జిల్లా మంత్రులు, రాష్ట్ర లీడర్ల చుట్టూ కాంగ్రెస్ సీనియర్లు ప్రదక్షిణలు చేస్తున్నారు. ఓవైపు మంత్రి పొన్నం ప్రభాకర్, మరోవైపు ఇన్ఛార్జ్ మంత్రి కొండా సురేఖ సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ లో చక్రం తిప్పుతుండగా మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు కూడా తనదైన పాత్ర పోషిస్తున్నారు. అధికార పార్టీ జిల్లా అధ్యక్ష పదవి దక్కితే మంచి పట్టు, పలుకుబడి ఉంటుంది. అందుకే నేతలు పోటీగా లాబింగ్ చేసుకుంటున్నారు. పదవి లభిస్తే ఇక తమకు తిరుగుండదని భావిస్తున్నారు. వచ్చే పంచాయతీరాజ్, మున్సిపల్ ఎన్నికల్లో చక్రం తిప్పొచ్చని చూస్తున్నారు. అందుకే నేతలు పైరవీల జోరు పెంచారు. కొందరు ముఖ్య నేతలు ఎలాగైనా డీసీసీ అధ్యక్ష పదవిని సాధించాలనే దిశగా ప్రయత్నాలు ప్రారంభించారు. కొద్ది రోజులుగా జిల్లా మంత్రులు పొన్నం ప్రభాకర్, దామోదర రాజనరసింహతో పాటు ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ కొండా సురేఖ, పార్టీ నేత మైనంపల్లి హనుమంతరావు చుట్టూ చక్కర్లు కొడుతున్నారట. మరోవైపు డీసీసీ ప్రెసిడెంట్ పోస్టుపై పలువురు సీనియర్లు ఆసక్తి చూపుతున్నారు. కొందరు నామినేటెడ్ పదవులపై ఆశలు పెట్టుకున్నారు. కానీ అందరికీ సర్దుబాటు చేయడం కుదరదు. దీంతో నామినేటెడ్ పోస్టు ఇవ్వకపోతే డీసీసీ అధ్యక్ష పదవి కోసం పార్టీ నాయకత్వంతో పాటు మంత్రులపై ఒత్తిడి తెస్తున్నారు. సిద్దిపేట జిల్లాలో బీఆర్ఎస్ కు మంచి పట్టుంది. కాంగ్రెస్ కు అంత బలం లేదు. పైగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లా. బీఆర్ఎస్ ట్రబుల్ షూటర్ హరీష్ రావు దూకుడును తట్టుకుని హస్తం పార్టీని నడిపించే సమర్థుడైన నేత అవసరం. దీంతో సీనియర్లు తమకు అవకాశం కల్పించాలని కోరుతున్నారు. ఎన్నికలను ఎదుర్కొన్న నేతలకు ప్రత్యర్థి పార్టీని ఎలా కట్టడి చేయాలో తెలుస్తుందని భావిస్తున్నారు. ప్రస్తుత డీసీసీ అధ్యక్షుడు తూంకుంట నర్సారెడ్డి, చెరుకు శ్రీనివాసరెడ్డి, అల్గిరెడ్డి ప్రవీణ్ రెడ్డి, దర్పల్లి చంద్రం సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవి రేసులో ఉన్నారు. తూంకుంట నర్సారెడ్డి 2009లో గజ్వేల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. 2023 ఎన్నికల్లో కేసీఆర్ పై పోటీ చేసి ఓడిపోయారు. చెరుకు శ్రీనివాసరెడ్డి దుబ్బాక నుంచి 2 సార్లు ఓడిపోయారు. అల్గిరెడ్డి ప్రవీణ్ రెడ్డి 2009లో హుస్నాబాద్ హస్తం పార్టీ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. కానీ తెలంగాణ ఆవిర్భావం తర్వాత 2014 ఎన్నికల్లో బీఆర్ఎస్ వేవ్ లో ఓడిపోయారు. ఈ ముగ్గురికి జిల్లాలో మంచి పట్టుంది. శ్రీనివాసరెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్ పదవిపై ఫోకస్ పెట్టారు. జడ్పీటీసీగా ఎన్నికై అధ్యక్ష పీఠం దక్కించుకోవాలన్న ఆలోచనలో ఉన్నారు. డీసీసీ అధ్యక్ష పీఠం పైన గురిపెట్టారు. సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవి కోసం సీనియర్లు ప్రయత్నాలు ఎలా ఉన్నా ఈసారి బీసీకే ఇవ్వాలన్న డిమాండ్ వస్తోంది. హుస్నాబాద్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి పొన్నం ప్రభాకర్, ఇన్ఛార్జ్ మినిస్టర్ కొండా సురేఖ బీసీలే. దీంతో డీసీసీ పదవి కూడా వెనుకబడిన తరగతుల నేతకు ఇస్తే బాగుంటుందన్న సూచనలు వస్తున్నాయి. ప్రస్తుత అధ్యక్షుడు తూంకుంట నర్సారెడ్డి 5 ఏళ్ల నుంచి పదవిలో ఉన్నారు. సిద్దిపేట నియోజకవర్గ కాంగ్రెస్ నేతలు దర్పల్లి చంద్రం, పూజల హరికృష్ణ బీసీలు. డీసీసీ రేసులో వీరి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఇక జిల్లాలో చక్రం తిప్పుతున్న మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించిన నేతకే డీసీసీ పదవి లభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని భావిస్తున్నారు. సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవి ఎవరికి దక్కుతుందో చూడాలి.